హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం మాట్లాడుకునేది చాలా ప్రత్యేకమైన విషయం గురించి. అదేమిటంటే ఆషాఢ మాసం అంటే ఏమిటి? తొలి ఏకాదశి ఎందుకు ఇంత పవిత్రంగా భావించబడుతుంది? అసలు ఆషాఢంలో కోడలు అత్తవారింట్లో ఎందుకు ఉండకూడదు? ఒక్కొక్క దాన్ని సింపుల్‌గా, క్లియర్‌గా మనం మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం అనేది 4వ నెల. ఇది వచ్చిందంటే వర్షాకాలం మొదలవుతుందని. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అంటే ప్రకృతిలో మార్పులు ఆరంభమవుతాయి. ఇంతే కాదండి, ఇది ఆది మాసం అని కూడా పిలుస్తారు. ఆది అంటే శక్తి కాబట్టి ఇది దేవతలను పూజించడానికి పవిత్రమైన సమయం. ఇక అసలు విషయానికి వస్తే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు. ఆషాఢ మాసంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సమయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది కాబట్టి దీంతో తల్లి బిడ్డకు అనారోగ్య సమస్యలు రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలల్లో దూరంగా పెట్టే సాంప్రదాయం తీసుకువచ్చారు. వేసవిలో సాధారణంగా ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్వం హాస్పిటల్లో సరైన వైద్యం ఉండేది కాదు. కాబట్టి ఇలా సాంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్ళట. అలాగే ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగా కూడా అపాయంగా ఉండే టైం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఆషాఢంలో పూజలు, వ్రతాలు, సేవలు చాలా వరకు జరుగుతాయి. పండితులు ఆలయాల్లో బిజీగా ఉంటారు. అందుకే ఇది శుభకార్యాల కన్నా ఆధ్యాత్మికతకి అంకితమైన మాసం. ఆషాఢ మాసంలో ఇంకొక ముఖ్యమైన తంతు ఉందండి. అదేంటంటే చేతులకు గోరింటాకు పెట్టుకోవడం. అయితే ఆషాఢ మాసంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం పాటించేవాళ్ళట. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢ మాసంలో చిటికెన వేలికి గోరింటాకు పెట్టుకుంటాం కదా. అది కార్తీక మాసం నాటికి గోరు చిరుగురెక్కి చేరుతుంది. గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలు చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని అంటారు. ఇప్పటి వరకు మనం ఆషాఢ మాసంలో పాటించే తంతుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది తొలి ఏకాదశి గురించి. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. హిందువుల ప్రధానమైన పండుగలకు తొలి ఏకాదశితోనే శ్రీకారం చుడతారు. తొలి ఏకాదశి తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండుగలు వస్తాయి. అందుకే హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దీన్నే శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండుగ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఆషాఢంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు ప్రజలందరూ ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. తొలి ఏకాదశి వస్తున్న నేపథ్యంలో ఈ పండుగ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో మనకు 24 ఏకాదశులు వస్తాయండి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం పేర్కొంటున్నాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి నిద్రలేస్తాడు. చతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నాడు మొదలవుతుంది. దీనిని దేవశయన ఏకాదశి లేదా హరిశయన ఏకాదశి అని కూడా మనం అంటాం. ఈ రోజు నుంచి దేవతలకు రాత్రిపూట మొదలవుతుంది. విష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడని చెప్తారు. అంతేగాక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాళ్తున్నట్లు మనకు కనిపిస్తాడు. అసలు నిజంగా విష్ణువు నిద్రపోతారా లేదా? నిద్రకు మరేదైనా అర్థం ఉందా అంటే చైతన్య స్థాయిలో ఎప్పుడు మెలకుగా ఉండే వ్యక్తిని దేవుడిగా భావిస్తూ ఉంటాం కదా. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ మెలకుగా ఉండే భగవంతుడు అంతకాలం ఎలా నిద్రపోతాడు? అంటే దీనిలో ఏదో దాగి ఉన్న రహస్యం ఉంది. అదేంటంటే ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితానికి కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవి పెట్టినవి. ఆ రోజు నుంచి ఒంటిపూట భోజనం, జాగరణ వంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసం ఋషులు ఏర్పాటు చేసినవి. నిశ్చితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది కదా. అలాగే కొన్ని రోజుల తర్వాత శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే వర్షాకాల మాసం. వర్షాకాలం ముగిసిన తర్వాత శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే చతుర్మాస్య దీక్ష స్వీకరించే 4 మాసాలు ఋతువులు మారే మాసాలు. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి పెరుగుతూ ఉంటుంది. అని కూరగాయలు, పండ్లలో బ్యాక్టీరియా, కీటకాలు పెరగడం ప్రారంభమవుతాయి. వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తాడు. ఈ కారణంగా ఈ 4 మాసాల్లో శుభకార్యాలు చేయవద్దని, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సంయమనం పాటించేందుకు ఈ వ్రత నియమాలను మన పూర్వీకులు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది? అసలు దీని వెనక ఉన్న కథ ఏమిటి అనేది చెప్తాను వినండి. తాలాజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తున్నాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండడం అదునంగా భావించిన రాక్షసులు దేవతలపై విజృంభించారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఒక శక్తి ఉద్భవించింది. అదే సత్వశక్తి. రాక్షసులందర్నీ సంహరించి దేవతల్ని కాపాడింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టాడు. ఆమె సమయస్ఫూర్తికి సహాయంలో సహకరించినందుకు సంతోషించి శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట. అప్పట్నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. ఇప్పుడు మనం ఏకాదశి వ్రత విధానం గురించి తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునే వారు ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడకూడదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, కాని పనులు దుష్టాలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగారణ చెయ్యాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యదులు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వ్రతం ఆచరించే వారు కూడా కాల్చి వండినవి మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినువులు తీసుకోకూడదు. అదే విధంగా మంచంపై శయనించకూడదని పురాణాలు చెబుతున్నాయి. మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశి ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందగలరని, మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొంటున్న పండితులు చెప్తున్నారు. తొలి ఏకాదశి రోజున పిండి దీపం పెట్టాలి. ఈ రోజు పేలాల పిండి తినడం ఆచారం. ఉపవాసం ఉండేవారి నియమాలు యథావిధి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశిని పండుగలా జరుపుకునే ఆచారం కూడా ఉంది. తొలి ఏకాదశి రోజున విష్ణువును పూజించి అలా ప్రతి నెలా వచ్చే ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మన పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, అనాదిగా సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీ విష్ణు సయుజం పొందినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అంబారీషుడు, మంద తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి సత్యసంధుడు మందత తన రాజ్యంలో అనావృష్టి నెలకొల్పడానికి అంగిసురుడి సూచనచే శయనైకాదశి వ్రతాన్ని భక్తితో చేశాడని, ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెబుతున్నాయి. పైగా సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందారట. అలాగే ఈ మాసంలోనే భోజనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈ సంగతులకు శాస్త్రీయంగా ఆధారం ఉందా అని. అయితే సనాతన ధర్మ అనేది కేవలం నమ్మకాలపైన కాదండి. ఇది ప్రకృతికి నియమాలపైన నిర్మించబడిన జీవన విధానం. ఉదాహరణకు వర్షాకాలం మారే సమయంలో ఉపవాసం చేయడం ద్వారా శరీరాన్ని టాక్సిన్ ఫ్రీ చేయడం, సీజనల్ ఇల్నెస్ స్ప్రెడ్ కాకుండా భోజనం నియమించడం, రాత్రంతా భగవంతుని ధ్యానం చేయటం వల్ల మన మనసు ఏకాగ్రత, సహనం నేర్చుకుంటుంది. అదే అసలైన మానసిక ఎదుగుదల. ఎంతో విలువైన మన సనాతన సాంప్రదాయాలను అనుసరించి మన జీవన విధానాన్ని కాపాడుకుందాం. ఇలాంటి సనాతన సాంప్రదాయాలు, వాటి వెనక ఉన్న కథలు, శాస్త్రీయ ఆధారాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.